నేను ఈ రోజు మీ అందరికీ కూడాను నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ని సివిల్ సూట్స్ మీద పర్టికులర్లీ ఓఎస్ అండ్ ఐఏ అంటే ఏంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ మేక్ చేశాను. సో కొంచెం ప్లీజ్ వినండి. అండర్స్టాండింగ్ ద సివిల్ సూట్స్ ఓఎస్ అండ్ ఐఏ అండర్ సిపిసి. What is an original suit? An original suit is a formal legal proceeding initiate. Uh, sorry, sir. Proceeding initiate before a civil court to resolve disputes between parties. యాక్చువల్గా మనం ఒరిజినల్ సూట్స్ అనేది కొత్తగా మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి వెళ్తా ఉన్న వాళ్ళు సీనియర్స్ దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి మెయిన్లీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే నా విషయంలోనే చూసుకుంటే నేను సీనియర్ దగ్గర జాయిన్ అయినప్పుడు మనం నార్మల్ గా బేర్ యాక్ట్స్ లాకి సంబంధించినవి చూసుకుని వెళ్తాం, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది. సో ప్రాక్టికల్ లైఫ్ కిను మనం కాలేజ్ లో చదువుకున్న లైఫ్ కి చాలా తేడా ఉంటది. ఈ కేసులన్నీ కూడా టైప్స్ ఆఫ్ కేసులు ఉంటాయి. సివిల్ సూట్స్ అంటే ఏంటి, మనకి క్రిమినల్ సూట్స్ అంటే ఏంటి అని వినుంటాం అంతకు ముందు. విడిగా మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ పీపుల్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. దేంట్లో అంటే ఓఎస్ అని ఉంటది, కొన్ని కేసులు వచ్చేసి ఐఏఎస్ అని ఉంటాయి, సివిల్ లో వచ్చేసి ఓన్లీ సివిల్ మ్యాటర్స్ లో కూడా టైప్స్ ఆఫ్ కేసులు ఉంటాయి. ఈపీ అంటారు, ఎంపీ అంటారు. సో అప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. మన సీనియర్స్ ఏమంటారు, అమ్మ ఓఎస్ ఫైల్ తీసుకురా, ఓఎస్ కేసు ఉంది కదా అది తీసుకురా అంటారు. సో మనకి దానికి అసలు అదంటే ఏంటో తెలియనప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి కొంచెం చిన్నగా చెప్తున్నాను. ఒరిజినల్ సూట్ అనేది మామూలుగా మనం ఏదైనా కేస్ ని ఒక పర్సన్ కి కనుక లీగల్ ఇన్జ్యూరీ అయినప్పుడు అటువంటి టైంలో తను ఒక జస్టిస్ కోసం అనేది ఏదైనా కేస్ ని ఫైల్ చేయడం జరుగుతుంది. అటువంటి టైంలో మనం ఒరిజినల్ సూట్ ని ఒక టూ పార్టీస్ మధ్య డిస్ప్యూట్ జరిగినప్పుడు మనం ఒరిజినల్ సూట్ ఫైల్ చేస్తాం. ఇట్ ఈస్ గవర్న్డ్ బై ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజరల్ కోడ్ 1908. సో మనందరికీ తెలిసిందే సిపిసి ఫాలో అయ్యే మనకి సివిల్ సూట్స్ అన్ని కూడాను ప్రొసీజర్ ఉంటుంది అని. ఇట్ సీక్స్ పర్మనెంట్ రిలీఫ్ సచ్ హాజ్ ఏ మానిటరీ కాంపెన్సేషన్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎక్సెట్రా. ఇది పర్టికులర్ గా వేటి మీద వేస్తాము అంటే ఒక మనీకి సంబంధించిన ఇష్యూస్ మీద కానీ, మానిటరీ కాంపెన్సేషన్స్ కావాలని కానీ, లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చినప్పుడు, అలాగే ఒక కాంట్రాక్ట్ ని కనుక ఎవరైనా బ్రీచ్ చేసి ఉంటే కనుక వాళ్ళ మీద మనం ఒక కేసు ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు సివిల్ లో మనం ఓఎస్ ని ఫైల్ చేయడం జరుగుతుంది. అండ్ హౌ టు ఫైల్ అండ్ ఓఎస్. డ్రాఫ్టింగ్ ద ప్లెయింట్. మనకి ఓఎస్ అంటే ఏంటో తెలిసినప్పుడు ఓఎస్ అసలు ఎలా ఫైల్ చేయాలి అనేది డౌట్ వస్తుంది కదా. సో మనం డ్రాఫ్ట్ ఎట్లా చేస్తామంటే అండర్ ఆర్డర్ 7 రూల్ 1 సిపిసిని ఫాలో అయితే దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేసి ఉంటాయి ఈ ప్రొసీజర్ అనేది, దాన్ని మనం ఫాలో కావాలి. ద ప్లెయింట్ మస్ట్ ఇన్క్లూడ్. దాంట్లో ఏమున్నాయంటే నేమ్ పర్టికులర్ గా చూసుకోవాలి, అడ్రస్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బోత్ ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్. డిఫెండెంట్ నేమ్స్ కానీ అడ్రస్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేది మనం పర్టికులర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటది. సో మనం ఏదైనా కేసు చేస్తున్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ గా తెలుసుకోవాలి. అలాగే కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. అసలు మనకి కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం కావాలి అనేది కూడా మనం దాన్ని పర్టికులర్ గా మనం ఐడియా తోటి అయితే ఉండాలి. అంటే ఇప్పుడు వచ్చిన ప్లెయింటిఫ్ కానీ వాళ్ళకి ఏం కావాలో మనకి క్లియర్ గా చెప్పాలి. యాజ్ అన్ అడ్వకేట్ గా మనం కూడా వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. సో అది కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్. మనం ఎక్కడ పడితే అక్కడ ఏ కోర్టులో పడితే ఆ కోర్టులో కేసు ఫైల్ చేయలేం కదా. జ్యూరిస్డిక్షన్ అనేది చూసుకుంటాం, పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ చూసుకుంటాం మనీకి సంబంధించింది. లేదంటే ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే కనుక మనం ఏరియాని బట్టి మనం జ్యూరిస్డిక్షన్ చూసుకుంటాం. సో అది కూడా మనం పర్టికులర్ గా చూసుకోవాల్సి ఉంటది. రిలీఫ్ సాట్. మనం రిలీఫ్ ని కోరుకుంటున్నాం అనమాట. సో దానికి ఏం రిలీఫ్ కోరుకుంటున్నాం అనేది కూడా మనం క్లియర్ కట్ గా మనం మెన్షన్ చేస్తే ఎప్పుడైనా కానీ మనం కేసు ఫైల్ చేసే విధానాన్ని బట్టి జడ్జి కూడా ఇంప్రెసివ్ గా ఉంటది. వాళ్ళు మనకి కేసుని త్వరగా ఐ మీన్ సివిల్ సూట్ అంటే ఆల్మోస్ట్ టైం చాలానే తీసుకుంటది. కానీ ఎక్కువ డిలే కాకుండా ఉండాలంటే మనం క్లియర్ గా ఇచ్చేటటువంటి డ్రాఫ్టింగ్ లో కూడా దాని వల్ల కూడా ఎక్కువ యూజ్ ఉంటది అనమాట. సో మనకి రిలీఫ్ ఆఫ్ సార్ట్ మనకి అసలు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి, మనం ఏం రిలీఫ్ కోరుకుంటున్నాం అనేది కూడా అడ్వకేట్ అనేది తెలుసుకొని దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటది. అట్లాగే కోర్ట్ ఫీజ్ యాజ్ పర్ ద కోర్ట్ ఫీజ్ యాక్ట్ 1870. మనకి కోర్ట్ ఫీజ్ ఎంత ఉంటది అనేది నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, నేను ఓన్ గా ఇప్పటిదాకా ఫైల్ చేయలేదు కాబట్టి. సో మనకి దాని అకార్డింగ్లీ దిస్ యాక్ట్ ని బట్టి ఎంత ఉంటుందో మనం అంతా పే చేయాల్సి ఉంటది. ఫైలింగ్ ద సూట్ ఇన్ ద అప్రోప్రియేట్ కోర్ట్. టెరిటోరియల్. సారీ, ఐ థింక్ వన్ స్లైడ్ వాజ్ మిస్డ్. యా. లేదు,
ఫైలింగ్ ద సూట్ ఇన్ ద అప్రోప్రియేట్ కోర్ట్. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇందాకే ఆల్రెడీ డిస్కస్ చేసినాము. యాజ్ పర్ ద సెక్షన్ 16 to 20 సిపిసి డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ రెసిడెన్స్ ఆఫ్ పార్టీస్. నేను ఇందాక చెప్పినట్లు మనం ఎక్కడైతే పార్టీస్ అనేది రిసైడ్ అయి ఉన్నారో దాన్ని బట్టి, అలాగే ఆ సబ్జెక్ట్ ని బట్టి, అసలు దేని గురించి మనం వేస్తున్నాము కేసు అనేది, దాన్ని బట్టి మన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ప్లేస్ అయి ఉంటుందన్నమాట. అట్లాగే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ వేరీస్ బేస్డ్ ఆన్ ద సూట్ వాల్యూ. స్మాల్ కాజెస్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్, మనకి టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. సో వాటిల్లో మనం అమౌంట్ ని బట్టి, ఒక మనీకి సంబంధించిన మ్యాటర్ వేస్తున్నాము లేదా ప్రాపర్టీ వాల్యూకి సంబంధించి దాన్ని బట్టి బేస్ చేసుకొని ఎక్కడ వేయాలి అనేది మనం పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. దాన్ని బట్టి చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ కనుక కరెక్ట్ గా చూసుకోకుండా కేసు కనుక ఫైల్ చేసి ఉంటే, అది కనుక పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ లో వాల్యుయేషన్ ఎక్కువ ఉండి మనం స్మాల్ కాజ్ కోర్ట్ లో కనుక కేసు ఫైల్ చేసి ఉంటే వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో అది మనకి కేసు ఎక్కడికి పోయింది అనేది మనం చాలా ఇబ్బంది పడతాం అనమాట. రీసెంట్ గా మా సార్ వేసిన దాంట్లో కూడా అట్లనే అయింది, మా సీనియర్ వేసింది. సో మాకు అసలు ఇక్కడ కోర్టులోనేమో కాల్స్ రావట్లేదు, వాళ్ళని అడుగుతుంటే సెక్షన్ లో రెస్పాండ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. సో మనం అదంతా రిస్కీ ప్రాసెస్. సో మనం ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తామో జ్యూరిస్డిక్షన్ అనేది పెక్యునరీ కానీ టెరిటోరియల్ కానీ ఏదైనా కానీ కరెక్ట్ గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అండర్ ఆర్డర్ 5 సిపిసి, సమన్స్ ఈస్ సర్వ్డ్ టు ద డిఫెండెంట్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్. మనం ఆర్డర్ 5 సిపిసిని బట్టి మనం సమన్స్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది డిఫెండెంట్ కి. ఏ కేసులో అయినా కానీ ప్లెయింటిఫ్ అండ్ డిపెండెంట్ ఇద్దరు ఉంటారు అనేది మనకి తెలిసింది కాబట్టి, సో ఏ వ్యక్తి అయితే ఫస్ట్ కేసు ఫైల్ చేస్తాడో అతని ద్వారాగా డిఫెండెంట్ కి కోర్టు పంపిస్తుంది అనమాట సమన్స్. సో ఇది ఆర్డర్ 5 సిపిసి ఫాలో అయ్యి సమన్స్ అనేవి వెళ్తుంటాయి. డిఫెండెంట్స్ రెస్పాన్స్. డిఫెండెంట్ ఎలా రెస్పాండ్ అవుతాడు? ఇప్పుడు మామూలుగా 2 సైడ్స్ చూడాలి కదా, మనం ఒక్క సైడే లేం కాబట్టి. సో డిఫెండెంట్ సైడ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం అడ్వకేట్ గా ఎటు సైడ్ తీసుకుంటామో మనకు కూడా తెలియదు. కొన్నిసార్లు డిఫెండెంట్ సైడ్ ఉంటాం, కొన్నిసార్లు ప్లెయింటిఫ్ సైడ్ ఉంటాం. సో మనం డిఫెండెంట్ సైడ్ ఉంటే ఓఎస్ కనుక ఫైల్ చేసి మనకి సమాన్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఇలా చూపించి ఓఎస్ ఫైల్ చేశారు, ఏం చేయాలి అన్నప్పుడు మనం ద డిఫెండెంట్ ఫైల్స్ ఏ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్డర్ 8 సిపిసి విత్ ఇన్ 30 to 90 days. మనం ఏదైనా కానీ ఆర్డర్ 8 సిపిసి ప్రకారంగా ఒక డిపెండెంట్ కి సమన్స్ అందిన తర్వాత 30 to 90 days లోపల మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది కోర్టులో వేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద డిఫెండెంట్ ఫెయిల్స్ టు రెస్పాండ్ అండ్ ఎక్స్ పార్టీ డిగ్రీ. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏంటి, డిఫెండెంట్ కి అందిన తర్వాత కూడా, సమన్స్ అందిన తర్వాత కూడా తను కనుక ఫెయిల్ అయ్యాడంటే, కనుక రెస్పాండ్ అవ్వకుండా, ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా, కోర్టుకి హాజరు కాకుండా ఉన్నాడంటే, ఆ టైంలో ఆర్డర్ 9 రూల్ 6 సిపిసి మేబీ పాస్డ్, ఎక్స్ పార్టీ అయిపోతుంది అనమాట. చాలా సార్లు అయిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత డిఫెండెంట్ అనేటటువంటి అతను ఒక లాయర్ ని ఆర్ అడ్వకేట్ ని పెట్టుకొని కేసుకి రెస్పాండ్ కాలేకపోతే ఎక్స్ పార్టీ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా సమన్స్ అందిన తర్వాత డిఫెండెంట్ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. స్టెప్ 5 వచ్చేసి ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. ఆర్డర్ 14 సిపిసి, ద కోర్ట్ ఫార్ములేట్స్ ఇష్యూస్ బేస్డ్ ఆన్ ద డిస్ప్యూట్స్, ఫ్యాక్ట్స్ అండ్ లాస్. ఒక కేసుని కనుక మనం తీసుకొని వెళ్ళిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుంది, ఫార్ములేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఇష్యూస్ బేస్డ్ ఆన్ డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్ అండ్ లాస్. అసలు డిస్ప్యూట్ దేని మీద వచ్చింది, అక్కడ నిజాలు ఏంటి, అలాగే లాస్ ఏంటి అనేది ఒక విధంగా మనకి ఫార్ములేట్ చేస్తుంది అనమాట. ఎవిడెన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ విట్నెస్. స్టెప్ 6 లోకి వచ్చేసరికి ఎవిడెన్స్ ని, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ని చేస్తుంటారు అనమాట. అంటే ఎవిడెన్స్ చూసి ఒక విట్నెస్ కనుక ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. గవర్న్ బై ఆర్డర్ 18 సిపిసి. యాక్చువల్లీ నేను ఇక్కడ రిఫర్ చేస్తున్నాను, దాంట్లోకి వెళ్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఆర్డర్ 18 సిపిసి లో గవర్న్ బై దీనికి ఎవిడెన్స్ కి సంబంధించిన ఉంటది అనమాట. అట్లాగే ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్ ప్రెజెంట్ దే రెస్పెక్టివ్ ఎవిడెన్సెస్. ఇద్దరు సైడ్ నా కూడాను వాళ్ళ యొక్క ఎవిడెన్స్ ని వాళ్ళు చూయిస్తారనమాట. అట్లాగే స్టెప్ 7 కి వచ్చేసరికి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ జడ్జ్మెంట్. ఆఫ్టర్ ఎవిడెన్స్ సబ్మిషన్ బోత్ పార్టీస్ ఆర్గ్యూ దేర్ కేస్, జడ్జ్మెంట్ ఈస్ డెలివర్డ్ అండర్ ఆర్డర్ 20 సిపిసి. యాక్చువల్ గా మనం ఇందాక దాకా చూసాం కదా. సో ప్రాసెస్ అనేది మొత్తం ఇట్లా ఉంటది. ఇట్లా ఉన్న తర్వాత ఎవిడెన్స్ అనేది ప్లెయింటిఫ్ సైడ్, డిఫెండెంట్ సైడ్ వాళ్ళిద్దరూ మాకు వీళ్ళు ఎవిడెన్స్ ఇది మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానివ్వు, లేదంటే ఓరల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఏదన్నా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ చూపిస్తారు కదా. సో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. విట్నెస్ ఉంటే కనుక ఆ విట్నెస్ ని ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయి ఇద్దరిది అయిపోయింది అన్న తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత జడ్జ్మెంట్ పాస్ అవుతుంది. సో అది దేని ప్రకారంగా పాస్ అవుతుంది అంటే ఆర్డర్ 20 సిపిసిని బట్టి పాస్ అవుతుంది అనమాట.
అట్లాగే స్టెప్ 8 వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ఆర్డర్ 21 సిపిసి. తర్వాత మనకి జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎప్పుడు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ యాజ్ పర్ ద ఆర్డర్ 21 ఆఫ్ సిపిసి ఫాలో అయ్యి మనకి ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అనేది జరుగుతుంది. సో ప్రాసిక్యూషన్ వర్సెస్ డిఫెన్స్ ఇన్ అండ్ ఓఎస్. యాక్చువల్లీ ఒరిజినల్ సూట్ లో ప్రాసిక్యూషన్ సైడ్ ఏం చేయాలి, అలాగే డిఫెన్స్ సైడ్ ఏం చేయాలి, మనం ఇందాక ప్లెయింటిఫ్ అండ్ డిపెండెంట్ గా తెలుసుకున్నాం ఆల్మోస్ట్. వాటిని డీప్ గా వెళ్ళిపోతే ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అసలు ఎగ్జాక్ట్లీ, అలాగే డిఫెన్స్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి. సో ప్రాసిక్యూషన్స్ సైడ్ ప్లెయింటిఫ్ ఉంటారు కదా, సో ప్లెయింటిఫ్ కి సంబంధించిన అడ్వకేట్ ఏం చేస్తారంటే ఫైల్స్ ద ప్లెయింట్. ఫస్ట్ తను రాగానే చేసేది సమోన్స్ అవి పంపించేది ప్లెయింట్ అనేది ఫైల్ చేస్తారు విత్ ప్రాపర్ ఎవిడెన్స్. కరెక్ట్ అయిన ప్రాపర్ ఎవిడెన్స్ తోటి దాన్ని ఫైల్ చేయాల్సి ఉంటది. మస్ట్ ఎస్టాబ్లిష్ ఏ ప్రిమఫేసి కేస్. ప్రిమఫేసి కేస్ అంటే ఏంటంటే మనకి దగ్గర సాక్ష్యం ఉంది, మేము ఒకటి వేస్తున్నాము అంటే, ఒక కేసు వేస్తున్నాము, ఇది ప్రాపర్టీ మాదే అంటున్నాం అంటే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర గట్టి ఐ మీన్ లైక్ ఎవిడెన్స్ ఉంది, సో దాని వల్లే మేము వేస్తున్నాము, ఇది ఖచ్చితమైన కేసు అని చెప్పేసి మనం కోర్టుకి చెప్పడం. అట్లాగే యూజెస్ డాక్యుమెంటరీ అండ్ ఓరల్ ఎవిడెన్స్. అట్లాగే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇంకేదన్నా అగ్రిమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా, ఓరల్ ఎవిడెన్స్ కానివ్వండి, అన్నింటినీ మనం మన దగ్గర ఫైల్ చేసి ఉంచాలన్నమాట. కెన్ ఫైల్ ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్. మధ్యలో ఈ ఓఎస్ జరుగుతున్న మధ్యలో ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ ఫర్ అర్జెంట్ రిలీఫ్. ఎప్పుడైనా అర్జెంట్ రిలీఫ్ అవసరం అయితే అప్పుడు మనం ఐఎస్ కూడా ఫైల్ చేయొచ్చు, ప్లెయింటిఫ్ సైడ్ ఉన్న వాళ్ళు, అలాగే అదే ఐ మీన్ ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ సైడ్ ఫైల్స్ రిటర్న్ స్టేట్మెంట్ డినయింగ్ అలిగేషన్స్. ఇప్పుడు ప్లెయింట్ లో ఒక వ్యక్తి ఐ మీన్ ప్లెయింటిఫ్ వచ్చేసి ఏం చెప్తాడు, ఒక ప్రాపర్టీ అతనిదని, లేదా వాళ్ళు ఇవ్వట్లేదని, ఇంకా సంథింగ్ చాలా ఉంటాయి, లేదా ఒక మనీ నాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, లేదా ఒక కాంట్రాక్ట్ మేము రాసుకున్నాం, ఆ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి టర్మ్స్ ని వాటిని బ్రీచ్ చేశారు, వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు అని అట్లా చెప్తారు. సో డిఫెండెంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫైల్స్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే మనకు తెలుసు, అపోజిట్ గా వేస్తారు, డిపెండెంట్ వేస్తారు, అండ్ డినయింగ్ అలిగేషన్స్. మోస్ట్ ఆఫ్ ద ఇది నేను చేయలేదు, వాళ్ళు ఇందులో ఈ ప్లెయింట్ లో ఈ పేరాలో రాసిన దాన్ని మేము ఖండిస్తున్నాము, మేము దానికి ఫాలో కావట్లేదు, అది అబద్ధం అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట. సో కెన్ ఫైల్ ఏ కౌంటర్ క్లైమ్ ఆర్ సెట్ ఆఫ్ అండర్ ఆర్డర్ 8 రూల్ 6 సిపిసి. మామూలుగా ఏంటి, ఈ రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు కౌంటర్ క్లైమ్ కూడా వేస్తుంటారు కదా. అంటే ఇప్పుడు కౌంటర్ క్లైమ్ అనేది ఏంటంటే ఒక ప్రాపర్టీ పర్టికులర్ గా మాకు ఇది కాదు, అవతల సైడ్ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతను డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తాడంటే, సో అది ఖచ్చితంగా మాదే, నాకు దాని మీద రిలీఫ్ కావాలి అని కౌంటర్ క్లైమ్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే సెట్ ఆఫ్ అంటే ఏంటంటే కొన్ని మనీ మ్యాటర్స్ ఉంటాయి. సో ఇందాక మనం అనుకున్నాం ఆ మనీ మ్యాటర్స్ లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక అతనికి 1 lakh రూపీస్ ఇచ్చాడు, అతను వెనక్కి ఇవ్వట్లేదు, వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారు. అటువంటి టైంలో ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చెప్తారు, కేసు లోపలికి వచ్చిన తర్వాత ఎవిడెన్స్ ఇది కోర్టులో కేసు నడుస్తున్న టైంలో వాళ్ళు ప్రూఫ్స్ చూపిస్తారు, మేము ఆల్రెడీ 50,000 రూపీస్ మాకు కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంది, తను ఇవ్వలేదు అంటే కోర్టు ఏం చేస్తుంది అంటే ఇద్దరికి మధ్యలో సెట్ ఆఫ్ చేస్తుంది అనమాట. సో 50,000 నీకు ఇవ్వాలి, ఇది చెల్లు చేసేసి ఇద్దరికి ఒక సెటిల్మెంట్ లాగా కుదురుస్తుంది, దాన్ని సెట్ ఆఫ్ అంటారు. సో ఇవి ఆర్డర్ 8 రూల్ 6 సిపిసి. యాక్చువల్లీ సెట్ ఆఫ్ ని పర్టికులర్ గా క్లియర్ గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సిపిసి లో కూడా జస్ట్ నార్మల్ గా మెన్షన్ చేస్తున్నాను, మోస్ట్లీ ఈ ఆర్డర్ లో ఉంటది అని. ఛాలెంజెస్ ద ప్లెయింటిఫ్స్ ఎవిడెన్స్. మనం ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ ఏదైతే చూపించారో దాన్ని మనం ఛాలెంజ్ చేయాలి, అది అబద్ధం అని నిరూపించాలి, పర్టికులర్ గా నిరూపించగలగాలి దాన్ని. సో మనం ఏం చేస్తాం అనేది ఇంకా అక్కడ మనం కేసుని బట్టి ఉంటది ఎలా చూపిస్తాం అనేది. సో మనం దాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేయాలి. అలాగే మే ఆల్సో ఫైల్ ఐఏ టు కంటెస్ట్ ఇంటర్లోకేటరీ ఆర్డర్స్. ఇందాక ప్లెయింటిఫ్ చేయొచ్చు, ఐఏ వేసుకోవచ్చు ఇంటర్లోకేటరీ ఆర్డర్స్ ని. అలాగే డిఫెండెంట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్లోకేటరీ ఆర్డర్ కోసం మనకి ఫైల్ చేసుకోవచ్చు. అసలు ఈ ఇంటర్లోకేటరీ ఆర్డర్ అంటే ఏంటి అనేది ఒక పెద్ద డౌట్ అనమాట. బేసిక్ గా ఏంటంటే సివిల్ సూట్స్ అని పట్టుకుని వెళ్తా ఉంటారు కదా, ఆ ఓఎస్ కేసులో వచ్చేసి చాలా ఐఏస్ ఉంటాయి, అదే ఇంటర్లోకేటరీ ఆర్డర్స్ ఉంటాయి, అదేంటి అనేది తెలియదు. సో నాకు అక్కడ రేజ్ అయిన క్వశ్చన్ వల్లే నేను ఈ ప్రెజెంటేషన్ మేక్ చేశాను. సో నెక్స్ట్ అసలు చూద్దాం, ఐఏఎస్ ప్లెయింటిఫ్ వేయొచ్చు అంటున్నాము, అలాగే డిఫెండెంట్ వేయొచ్చు అంటున్నాము. సో అసలు ఏంటి ఐఏ అంటే, వాట్ ఈజ్ అన్ ఇంటర్లోకేటరీ అప్లికేషన్ ఐఏ? An IA is an interim petition filed within an OS to seek temporary relief before the final judgment.
మనకి ఒక సివిల్ కేస్ అనేది మెయిన్‌లీ చెప్పాలంటే క్రిమినల్ కేస్ కన్నా కూడా సివిల్ కేస్ అనేది ఒకటి మనం గనక ఫైల్ చేస్తే అది ఎన్ని ఇయర్స్ పడుతుందనేది ఏ అడ్వకేటు చెప్పలేరు. అలాగే ఏ జడ్జి కూడా చెప్పలేరు. సో, మనకి ఎవరైనా గాని క్లయింట్స్ వచ్చి అడిగినా గూడా మనకి ఈ టైంలో అయిపోతదమ్మా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. సో, అది ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు. చాలా మినిమమ్ టు మినిమమ్ 5 ఇయర్స్ మినిమమ్ పడతది. ఆ తర్వాత నుంచి ఎన్నేళ్లైనా పట్టొచ్చు. సో, అంటే లైక్ మేబీ 2 ఇయర్స్‌లో అయిపోయిన వాళ్ళు గూడా ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్‌లో 5 ఇయర్స్ నుంచి ఇంకా ప్లస్సే పడతది. సో, అండ్ ఐఏ ఈస్ అన్ ఇంటరిమ్ పిటిషన్ ఫైల్డ్ వితిన్ అన్ ఓఎస్ టు సీక్ టెంపరరీ రిలీఫ్ బిఫోర్ ద ఫైనల్ జడ్జ్‌మెంట్. ఆ ఫైనల్ జడ్జ్‌మెంట్ వచ్చేలోగా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా కొన్ని భయాలొస్తాయి. ఏంటి అవతల వ్యక్తి ఏదన్నా అమ్మేసుకుంటాడేమో, ఒక ప్రాపర్టీకి సంబంధిస్తే డిఫెండెంట్ అమ్మేస్తున్నాడు. సో, అతన్ని ఆపేయండి అని చెప్పేసి స్టేస్ కోసం వేస్తాము. లేదా అటాచ్‌మెంట్ బిఫోర్ ద జడ్జ్‌మెంట్ ఇవ్వండి మాకు. మాకు దాని మీద ఒక హక్కు కల్పించండి అని చెప్పేసి వేస్తారు. సో, ఇట్లా ఏదైనా గాని ఇంటరిమ్ రిలీఫ్ అది కేవలం టెంపరరీ రిలీఫ్ అన్నమాట. నార్మల్ భాషలో టెంపరరీగా మనకొక రిలీఫ్ ఇస్తదన్నమాట. వేసుకొని అది యాక్సెప్ట్ చేయాలి మళ్ళా. అక్కడ లోపల కోర్ట్ యాక్సెప్ట్ చేస్తే ఐఏని అప్పుడు మాత్రమే మనకి అది వస్తది. సో, అసలు ఐఏఎస్ అంటే ఒక కేస్ మొత్తం అయ్యేసరికి చాలా టైం పడతది కాబట్టి ఈలోగా టెంపరరీగా మనకేదైనా రిలీఫ్ కావాలనుకున్నప్పుడు పర్టిక్యులర్‌గా మనం ఐఏ ఫైల్ చేయడం జరుగుతుంది. గవర్న్డ్ బై ఆర్డర్స్ 38-40 CPC. ఫైల్డ్ ఫర్ టెంపరరీ ఇంజంక్షన్ ఆర్డర్ 39 రూల్స్ 1 అండ్ 2 CPC. ఇందాక చెప్పుకున్నాం కదా! అలాగే టెంపరరీ ఇంజంక్షన్ వేసుకుంటారు. ఐఏ కింద స్టే ఆర్డర్స్ తీసుకొచ్చుకుంటాము. అట్లాగే అటాచ్‌మెంట్ బిఫోర్ జడ్జ్‌మెంట్ అడుగుతారు. ఆర్డర్ 38 CPC కింద. అపాయింట్‌మెంట్ ఆఫ్ రిసీవర్ అడుగుతాము. ఆర్డర్ 40 CPC కింద. యాక్చువల్లీ మెయిన్‌లీ డిఫరెన్స్ ఏం పెద్దగా ఉండదు. కాకపోతే ఐఏ అంటే ఏంటంటే మనకి టెంపరరీగా ఒక రిలీఫ్ కోసం పర్టిక్యులర్‌గా ఏం కావాలి అనేది కోర్ట్‌ని కోరుకుంటే కోర్ట్ కనుక యాక్సెప్ట్ చేస్తే మనకి ఈ కేస్ అయ్యే లోపు వస్తుంది. ఆ రిలీఫ్ అనేది. హౌ టు ఫైల్ యాన్ ఐఏ. డ్రాఫ్ట్ ఐఏ విత్ సపోర్టింగ్ అఫిడవిట్. అసలు ఐఏ ఎలా ఫైల్ చేయాలి? డ్రాఫ్ట్ ఐఏ విత్ సపోర్టింగ్ అఫిడవిట్. ఒక అఫిడవిట్‌ని మేక్ చేసుకొని దానికి ఐఏకి సపోర్టెడ్‌గా ఫైల్ చేయాల్సుంటది. అలాగే ఫైల్ ఇన్ ద సేమ్ కోర్ట్ వేర్ ఓఎస్ ఈస్ పెండింగ్. మనం ఏ కోర్ట్‌లో అయితే ఓఎస్ వేసామో ఆ ఓఎస్ కేస్ నడుస్తా ఉంది. ఇంకా పెండింగ్‌లో ఉందో అదే కోర్ట్‌లో మనం ఐఏ ఫైల్ చేయాల్సి ఉంటది. అట్లాగే కోర్ట్ హియర్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇష్యూస్ అన్ ఆర్డర్. If granted, IA remains in force until final decision in OS. యాక్చువల్లీ ఇది వేయగానే మనకొచ్చేస్తదా? ఓఎస్‌లో ఉన్నప్పుడు ఐఏఎస్ ఫైల్ చేస్తాం అదే కోర్ట్‌లో. ఐఏ మనం ఫైల్ చేయగానే మనకిచ్చేస్తరా అంటే కాదు. దానికి కూడా హియరింగ్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మనమేమో కావాలి, మాకు ఈ రిలీఫ్ కావాలని అడుగుతారు ఎటు సైడ్ ఉన్నవాళ్ళు. ఇంకొక సైడ్ అపోజిట్‌లో ఉన్నవాళ్ళేంటి, లేదు వాళ్ళకివ్వడానికి వీల్లేదు, ఇవ్వడానికి ఈ రీజన్ ఉంది. సో, మీరు ప్లీజ్ ఇవ్వొద్దు అని వాళ్ళు చెప్తారు. సో, అయన్నీ హియరింగ్స్ అయిపోయి, మనం అంతా అయిపోయి, ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కోర్ట్ ఒకవేళ గ్రాంట్ చేస్తే ఐఏ రిమైన్స్ ఇన్ ఫోర్స్ అంటిల్ ఫైనల్ డెసిషన్ ఇన్ ఓఎస్. ఫైనల్ డెసిషన్ ఎప్పుడైతే ఓఎస్ వస్తదో అప్పటిదాకా మాత్రమే ఆ ఐఏ ఒకవేళ గ్రాంట్ చేస్తే ఆ ఐఏ మన రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ ఫైనల్ డిగ్రీ గనక అపోజిట్‌లో వచ్చిందనుకోండి ఐఏకి, ఆ పర్సన్ ఖచ్చితంగా వెనక్కిచ్చేయాల్సిందే. నాకు ఐఏలో ఫేవర్‌గా ఇచ్చారు. సో, నేనే తీసుకుంటాను అంటే కుదరదు. సో, ఐఏ అనేది టెంపరరీగా ఇచ్చే రిలీఫ్ మాత్రమే. పర్మనెంట్ రెమెడీ వర్సెస్ ఇంటరిమ్ రిలీఫ్. మనం ఇందాక అనుకుంది ఓఎస్‌లో ఏంటంటే, ఓఎస్ ఫైనల్‌గా కేస్ మనకి ఒక ఆర్డర్ డిగ్రీ వచ్చేసింది అంటే గనక పర్మనెంట్‌గా ఒక రెమెడీ వచ్చేసినట్లే. అదే ఇది ఇంటరిమ్ రిలీఫ్. ఐఏలో ఏంటంటే జస్ట్ మనకి ఇంటరిమ్ రిలీఫ్. ఆ మధ్య కాలంలో కేస్ జరుగుతున్న మధ్య కాలంలో ఒక రిలీఫ్ వస్తది. దానికి డిఫరెంట్ ఒక టేబుల్ టైప్‌లో నేను మేక్ చేశానిక్కడ. యాస్ పర్ ఒరిజినల్ సూట్ ఇక్కడ, అదేమో ఇంటర్‌లాకేటరీ అప్లికేషను. అట్లాగే నేచర్ ఎలా ఉంటదంటే ఇదేమో మెయిన్ కేసు, అదేమో టెంపరరీ రిలీఫ్ వితిన్ ఓఎస్. ఆబ్జెక్టివ్ సీక్స్ పర్మనెంట్ రెమెడీ. సో, ఇదేమో ఇంటరిమ్ ఆర్డర్. ఎగ్జాంపుల్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. యాక్చువల్‌గా ఓఎస్‌లో చెప్పుకున్నాం గదా! ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కానీ, ఏదైనా మనీ మ్యాటర్స్ గురించి కానీ ఓఎస్ చేస్తారు. అదేంటంటే స్టే ఆర్డర్స్‌కి ఇంజెక్షన్స్ తీసుకోవడానికి వాడతారనమాట ఐఏని. అలాగే లీగల్ బేసిస్ ఏంటంటే సీపీసీ సెక్షన్ 9 ఆర్డర్ 1-21 మనకి ఒరిజినల్ సూట్‌కి సంబంధించినవి రిఫర్ చేస్తది. అట్లాగే ఆర్డర్స్ 38-40 సీపీసీ ఇంటర్‌లాకేటరీ అప్లికేషన్‌కి సంబంధించినది రిఫర్ చేస్తది. ఔట్‌కమ్ అసలు ఫైనల్‌గా ఏంటంటే ఒరిజినల్ సూట్ అనేది జడ్జ్‌మెంట్ అండ్ డిక్రీని ఇస్తది. అలాగే ఇంటర్‌లాకేటరీ అప్లికేషన్ అనేది టెంపరరీ ఆర్డర్ పెండింగ్ ఓఎస్. టెంపరరీ ఆర్డర్ ఇస్తది. పెండింగ్‌గా ఓఎస్ ఉన్నప్పుడు మాత్రమే అది పర్టిక్యులర్‌గా డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు.
టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్. ఇప్పుడు దాకా మనం అసలు ఓఎస్ అంటే ఏంటి, ఐఏ అంటే ఏంటి అనేది టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్, సివిల్ కేసులే అవి 2 కూడా. కాకపోతే అసలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అట్లాగే టైప్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్ ఉన్నాయి. వాటి గురించి మొత్తం నేను ఇప్పుడు చెప్పాలని చాలా టైం పడుతుంది. జస్ట్ సింపుల్ గా అసలు ఏంటి అనేది తెలుసుకుంటే వెళ్ళిపోదాం ఇక్కడ. సో ఒరిజినల్ సూట్ ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టే ఫైల్ ఫర్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, రికవరీ ఆఫ్ మనీ కావాల్సిన టైంలో. ఎగ్జాంపుల్, ఏ ల్యాండ్ లార్డ్ ఫైల్స్ ఓఎస్ అగైన్స్ట్ ఏ టెనెంట్ ఫర్ అన్పెయిడ్ రెంట్. రెంట్ వేయినప్పుడు ల్యాండ్ లార్డ్ అనేటటువంటి అతను టెనెంట్ కనుక తనకి రెంట్ టైం కి పే చేయట్లేదు అన్నప్పుడు కూడా ఒరిజినల్ సూట్ ని ఫైల్ చేస్తారు. అట్లాగే ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ కి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి సంబంధించినప్పుడు ఓఎస్ ని ఫైల్ చేస్తారు. అలాగే అప్లెట్ సూట్, ఏఎస్. ఏఎస్ అంటే అప్లెట్ సూట్ అన్నమాట. అప్లెట్ సూట్ ఎప్పుడు ఫైల్ చేస్తాం? ఫైల్డ్ వెన్ ఏ పార్టీ ఛాలెంజెస్ ఏ లోవర్ కోర్ట్ జడ్జ్మెంట్. ఒక సబార్డినేట్ కోర్ట్ లో గనక ఒక ప్రాపర్టీకి సంబంధించి కానీ ఏదైనా కేసు కి సంబంధించి ఒక జడ్జ్మెంట్ అనేది, ఒక డిగ్రీ అనేది పాస్ అయిన తర్వాత ఆ కేసుని ఛాలెంజ్ చేస్తా వేసే కేసుని అప్లెట్ సూట్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, అండ్ ఓఎస్ ఈజ్ డిస్మిస్డ్ అండ్ ద ప్లెయింటిఫ్ అపియల్ ఇన్ ఏఎస్. వస్తాను రాడా Execution ఏం petition. చేస్తారు EP. చెప్పేది EP ఏమంటే అంటే execution petition. File to enforce a court decree. Order 21 of CPC. Example, if a debtor refuses to pay after a money suit decree, the creditor files an EP. అసలు EP అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది చూసుకున్నాం కదా. అది ఫైల్ టు ఎప్పుడు ఫైల్ చేస్తారంటే ఎన్ఫోర్స్ ఏ కోర్ట్ డిగ్రీ. కోర్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆర్డర్ 21 ఆఫ్ సిపిసిని ఫాలో అయి చేస్తారు. అలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ ఈ డెప్టర్ రిఫ్యూజెస్ టు పే ఆఫ్టర్ ఏ మనీ సూట్. మనీ సూట్ అయిపోయిన తర్వాత డెప్టర్ అనేటువంటి అతను క్రెడిటర్ కి మనీ పే చేయాలని తీర్పిచ్చారు అనుకోండి, అతను ఇవ్వట్లేదు. సో అటువంటి టైంలో ఈపీని ఫైల్ చేస్తారు. అట్లాగే మిస్లీనియస్ పిటిషన్, ఎంపీ, ఫైల్ ఫర్ కోర్ట్ ఆర్డర్స్ ఇన్ నాన్ సూట్ మ్యాటర్స్. అలాగే ఎగ్జాంపుల్, పిటిషన్స్ ఫర్ విల్ ప్రొబేట్ గార్డియన్షిప్. ఇదేంటంటే మిస్లీనియస్ పిటిషన్. ఎంపీ అనేది ఏంటంటే ఒక విల్ ని అంటే సివిల్ సూట్స్ లో చెప్తున్నాను, ఇది కేవలం సివిల్ సూట్స్ లో టైప్స్ మాత్రమే. క్రిమినల్ లో మళ్ళీ క్రిమినల్ ఎంపీ అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇదేంటంటే కేవలం సివిల్ సూట్ లో మాత్రమే మిస్లీనియస్ పిటిషన్ అనేది వేసుకుంటారు అనమాట సివిల్ సూట్ లో. అది ఎటువంటి టైంలో వేసుకుంటారు అంటే కోర్ట్ ఆర్డర్స్ ఇన్ నాన్ సూట్ మ్యాటర్స్. అంటే పిటిషన్స్, విల్ అనేది ఇది ఖచ్చితంగా ఉంది, దీనికి ఇంకా టైం వ్యాలిడిటీ ఉంది అనేది, అటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ని మనం చూపించాలనుకున్నప్పుడు ఎంపీని ఫైల్ చేస్తారు. ఇంటర్లోకేటరీ అప్లికేషన్, ఫైల్ ఫర్ ఇంటరిమ్ రిలీఫ్ ఇన్ ఓఎస్. ఇంటర్లోకేటరీ అప్లికేషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో టెంపరీ రిలీఫ్ కోసం చేస్తాము. ఇంజంక్షన్ అగైనెస్ట్ ప్రాపర్టీ సేల్, ఇట్లా దేనికైనా అగైనెస్ట్ గా టెంపరీగా కావాలనుకున్నప్పుడు, ఒక కేసు జరుగుతున్నప్పుడు వేసుకునేది ఇంటర్లోకేటరీ అప్లికేషన్. అలాగే రెగ్యులర్ సూట్, రెగ్యులర్ సివిల్ సూట్ ఆర్సిఎస్ అండ్ స్పెషల్ సివిల్ సూట్ ఎస్సిఎస్. రెగ్యులర్ సివిల్ సూట్ అంటే నార్మల్ గా జనరల్ మ్యాటర్స్ లో వేసేసేటువంటి సూట్ ని ఆర్సిఎస్ అంటారు. అలాగే ఫైల్డ్ వెన్ ఏ సూట్ ఇన్వాల్వ్స్ హయ్యర్ వాల్యూ క్లైమ్స్. స్పెషల్ సివిల్ సూట్స్ ఏంటంటే హయ్యర్ వాల్యూ క్లైమ్స్ ఏదైనా ఉంటే కనుక అటువంటి టైంలో ఫైల్ చేసేటటువంటి సూట్స్ ని ఎస్సిఎస్ అంటారు. ఇవన్నీ ఏంటంటే సివిల్ కేసెస్, కాకపోతే టైప్స్ ఆఫ్ కేసెస్, సివిల్ మ్యాటర్స్ టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి కదా మన దగ్గర, వాటికి పేర్లు అనమాట. అండ్ రిప్రజెంటేటివ్ సూట్, ఆర్డర్ 1 రూల్ 8 CPC, filed when a group of people with common interest filed together. Example, environmental cases, class action suits. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్ తో కనుక ఒక కేసుని ఫైల్ చేస్తే వాటిని రిప్రజెంటేటివ్ సూట్ అంటారు అనమాట. అట్లాగే పార్టీషన్ సూట్. పార్టీషన్ సూట్ కామన్ గా మనందరికి బాగా తెలిసిందే. ఏంటంటే ఫైల్డ్ ఫర్ డివిజన్ ఆఫ్ జాయింట్లీ ఓన్డ్ ప్రాపర్టీ. ఒక జాయింట్లీ ఉమ్మడిగా ఉన్న ఆస్తుల్ని డివైడ్ చేసుకునేటప్పుడు పార్టీషన్ సూట్ ని వేస్తూ ఉంటారు. కరెక్ట్ గా రాలేదనో లేదా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు వేస్తారు. అలాగే ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ డిస్ప్యూట్ ఓవర్ యాన్సెస్ట్రల్ ల్యాండ్. యాన్సెస్ట్రల్ ల్యాండ్ ఉంటది, పురాతనమైంది, ఐ మీన్ లైక్ ఎట్లా చెప్పాలి, అంతకుముందు ఉమ్మడి ఆస్తులు ఉంటాయి కదా పాతవి. సో వాటిని కరెక్ట్ గా పంచలేదు, మాకు రావాల్సిన షేర్ సరిగా ఇవ్వలేదు, ఇట్లాంటి టైప్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ ని ఉన్నప్పుడు మనం పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తారు. వచ్చిన ప్రాపర్టీస్ తాతల నుంచి వచ్చినటువంటి పూర్వీకుల నుంచి వచ్చిన. ఎస్ అవును. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓఎస్ డ్రాఫ్టింగ్. ఎగ్జాంపుల్ అసలు ఎట్లుంటది అంటే, నేను మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఓఎస్ అండ్ ఐఏనే ఫోకస్ చేశాను. ఇది జస్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కేసెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అని జస్ట్ మామూలుగా మనం దానికి ఫెమిలియర్ అవుతామని జస్ట్ డిస్కస్ చేశాను. దాని గురించి నేను డీప్ గా వెళ్ళలేదు ప్రెజెంటేషన్ లో. ఇదేంటంటే మెయిన్లీ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఓఎస్ అండ్ ఐఏ. అసలు ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట, అసలు ఎట్లా ఉంటది అనేది. ఎగ్జాంపుల్ ఆఫ్ ఓఎస్ డ్రాఫ్టింగ్ ఎట్లుంటది అనేది. ఇన్ ద కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జ్,
సిటీ నేమ్ రాస్తారు, ఒరిజినల్ సూట్ నెంబర్ ఎట్లుంటది మనకి తెలిసిందే కదా, అంటే లైక్ 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 128 ఆఫ్ 2015 అనొచ్చు, అంటే లైక్ చాలా ఓల్డ్ నెంబర్ చెప్పుండొచ్చు, బట్ అట్లా ఆ ఫార్మాట్ లో ఉంటది నెంబర్ ఇది. ప్లెయింటిఫ్ నేము, డిఫెండెంట్ నేము, కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, అసలు ఒక ఫ్యాక్ట్స్ ఏంటి, కేస్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి అనేది ఒక బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కాజ్ ఆఫ్ యాక్షన్ లో. రిలీఫ్ సార్ట్, స్పెసిఫై వాట్ ఈజ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ కోర్ట్, మనం అసలు కోర్ట్ నుంచి ఏం కోరుకుంటున్నాము, మనకి ఏం కావాలి, అంటే మనకి అంటే మీనింగ్ మన సైడ్ ఉన్నటువంటి వ్యక్తికి, ప్లెయింటిఫ్ కి ఏం కావాలి అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ప్రేయర్, ద ప్లెయింటిఫ్ ప్రేస్ దట్ ద హానరబుల్ కోర్ట్ మే పాస్ ఏ డిగ్రీ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లెయింటిఫ్ అండ్ గ్రాంట్ సచ్ రిలీఫ్ యాజ్ డీమ్డ్ ఫిట్ అని చెప్పేసి ఒక ప్రేయర్ రాస్తాం అనమాట. ఇంకా దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, జస్ట్ నార్మల్ గా చెప్తున్నా. అట్లా ఒక ప్రేయర్ రాస్తాం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే. అట్లాగే సిగ్నేచర్ ఆఫ్ ద ప్లెయింటిఫ్, ఎందుకంటే ఫస్ట్ ప్లెయింటిఫ్ వచ్చి ఒక కేసు ని ఫైల్ చేస్తాడు కాబట్టి ప్లెయింటిఫ్ సైడ్ మనం ఇట్లా చేస్తాం అనమాట ఒరిజినల్ సూట్ లో. అలాగే ఎగ్జాంపుల్ ఆఫ్ ఐఏ, ఒరిజినల్ సూట్ వెళ్తున్నప్పుడు మనం ఇంటర్లోకేటరీ అప్లికేషన్ అనేది ఇది వచ్చేసరికి ప్లెయింటిఫ్ వేయొచ్చు, అట్లాగే డిఫెండెంట్ కూడా వేసుకోవచ్చు. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద సివిల్ జడ్జ్, సిటీ నేము, అట్లాగే ఐఏ నెంబర్ కూడా సేమ్ ఉంటది అనమాట. లైక్ ఐఏ నెంబర్ అని చెప్పేసి నెంబర్ ఏదైనా ఉండొచ్చు. అట్లాగే ఓఎస్ నెంబర్ మనం పర్టికులర్ గా మెన్షన్ చేయాలి. ఇందాక చెప్పినట్టు 128 ఆఫ్ 2015 అనేది మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలి. అందులో వేస్తున్నాను నేను ఐఏ అనేది. అట్లాగే ఇయర్ వేస్తారు. పిటిషనర్, ప్లెయింటిఫ్ ఆర్ డిఫెండెంట్ నేమ్ అనేది పిటిషనర్ అని చెప్పేసి వేస్తాం. అంటే యాక్చువల్లీ ఐఏ అనేది ఒక పిటిషన్ వేసుకుంటున్నాం కదా, సో కాబట్టి పిటిషనర్ అని ఇక్కడ మెన్షన్ చేసాము. సో అంతే, ఇక్కడ ప్లెయింటిఫ్ అయినా డిఫెండెంట్ అయినా ఎవరైనా ఉండొచ్చు పిటిషనర్. రెస్పాండెంట్, అపోనెంట్ పార్టీ, ఇప్పుడు డిఫెండెంట్ వేస్తే అపోనెంట్ పార్టీ ప్లెయింటిఫ్ అవుతాడు, ప్లెయింటిఫ్ వేస్తే అపోనెంట్ పార్టీ డిఫెండెంట్ అవుతాడు, అట్లా అన్నమాట. అప్లికేషన్ ఫర్ టెంపరరీ ఇంజంక్షన్, ఆర్డర్ 39 రూల్ 1 and 2 CTC, the applicant has filed OS number సీకింగ్ రిలీఫ్ రిగార్డింగ్ కేస్ డీటెయిల్స్ రాయాలి అందులో. అలాగే ద రెస్పాండెంట్ ఈస్ అటెంప్టింగ్ టు, ఎగ్జాంపుల్ సెల్ ప్రాపర్టీ, కాజ్ హార్మ్, దానికి ఒక హార్మ్ జరుగుతుందని కానీ తను అమ్మేసుకుంటున్నాడని కానీ, సో మాకు దాని వల్ల దానికి భయపడుతున్నాం కాబట్టి అది జరగకుండా ఉండడం కోసం మాకు ఈ ఐఏని యాక్సెప్ట్ చేయండి అని మనం రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. విచ్ విల్ రిజల్ట్ ఇన్ ఇర్రిపరబుల్ లాస్, ఆ లాస్ జరగొద్దు, ఇర్రిపరబుల్ లాస్ అనేది అవ్వద్దు, ఆ లాస్ జరగకుండా ఉండడం కోసం మేము ఈ ఐఏ పిటిషన్ ని వేస్తున్నాము, సో దీన్ని యాక్సెప్ట్ చేయండి అని కోర్ట్ ని కోరుకోవాలి. సో ద బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ లైస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద అప్లికెంట్. ప్రేయర్, ద అప్లికెంట్ ప్రేస్ ఫర్ ద టెంపరరీ ఇంజంక్షన్ టు రిస్ట్రైన్ ద రెస్పాండెంట్ ఫ్రమ్ స్పెసిఫిక్ యాక్షన్. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్. ఇట్లా ఈ ఫార్మాట్ లో ఐఏని ఫైల్ చేస్తారనమాట. అసలు కన్క్లూజన్ ఏంటంటే ఓఎస్ ఈస్ ద మెయిన్ సూట్ సీకింగ్ ఫైనల్ రిలీఫ్ కోసం ఒక మెయిన్ సూట్ ని వేస్తే దాన్ని ఓఎస్ అంటారు. ఐఏ ఈజ్ ఎ టెంపరరీ అప్లికేషన్ విత్ ఇన్ ఓఎస్ లోపల ఓఎస్ ఒక సూట్ నడుస్తున్నప్పుడు మనం టెంపరరీ రిలీఫ్ కోసం వేసుకునేటటువంటి దాన్ని ఐఏ అంటారు. సిపిసి ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూట్స్ బేస్డ్ ఆన్ నేచర్ అండ్ జ్యూరిస్డిక్షన్. మామూలుగా సిపిసి ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది, సిపిసి ప్రొవైడ్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్, ఎట్లా అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ ని, జ్యూరిస్డిక్షన్ ని బట్టి టైప్స్ ఆఫ్ కేసెస్ ని డిసైడ్ చేస్తుంది. అండర్స్టాండింగ్ ద రిలవెంట్ సిపిసి సెక్షన్స్ హెల్ప్స్ ఇన్ ఎఫెక్టివ్ లీగల్ స్ట్రాటజీ. సో ఇది మొత్తం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై ప్రెజెంటేషన్.